ఉమెన్స్ డే స్పెషల్ గా సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయండి, ఆడపిల్లల ప్రాణాలను కాపాడండి. ఎక్కడ కూడా ఆడపిల్లకు మనకు ఇది లేకుండా అయిపోయింది. బస్ స్టాప్ లో కానీ కాలేజ్లో ఎక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా, సేఫ్టీ లేకుండా అయిపోయింది. చివరికి తల్లి కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ధర్మమా? అయ్యి ఒక్కొక్కడు మారాడండి. తీసుకపోయి ఒక్కొక్క నా కొడుకుని లోపటేస్తేనే వీడేంటి. యానిమల్స్ కున్న వాల్యూ, జంతువులకున్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? భారతదేశంలో పర్ యానం 25 లక్షల మంది ఆడపిల్లలు చంపుతున్నారు అల్ట్రాసౌండ్ తో, లిటరల్లీ. వాడు సెకండ్ ఆడపిల్ల పుట్టింది, థర్డ్ ఆడపిల్ల పుట్టింది అని చెప్పి అమ్మని నడి రోడ్ మీద పెట్రోల్ వచ్చి కాలబెట్టి బుజ్జి నాన్న కన్నా అంటే ఎవ్వడు వినడు. పట్టుకపోయి ఈ సృష్టి మన కూడా ఆడపిల్లలతోనే ఉంది. మరి వాళ్ళని వద్దంటే ఈ సృష్టి ఏమైపోవాలా? పెరిగిన తర్వాత ఎవరని చెప్తారు, మరి ఆడపిల్ల పుట్టింది, మరి ఏంది సంగతి అంటే ఆ పిల్ల ఏమంటది, మరి నేను పుట్టినప్పుడు బాధపడుతున్నావు, మా పుట్టంగానే చంపేస్తే అయిపోతుండే ఇప్పుడు చేసిందాకంటే ఎక్కువ ఇది కూడా. రాజంపేటలో అల్ట్రాసౌండ్ మిషన్ తోని ఒక 13 మంది దొరికారు. ఆడ దగ్గర కొన్ని వేల మంది అమ్మాయిని చంపిండు. అంటే నేను చనిపోయే లోపల ఈ డిపార్ట్మెంట్ రావాలని నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఈ పాప కూడా ఈరోజు మా డాడీ పెట్టిన సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ని మీరు కూడా అందరూ సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుందంట. చూడండి, అప్పటి నుంచి అంటే మాట్లాడతావా? హ్యాపీ ఉమెన్స్ డే అందరికని చెప్పు. పాపకు మాట్లాడితే మీ పాప మీ అందరికంటే ఎక్కువ మాట్లాడుతుంది. మాట్లాడతావా? ఇక మాట్లాడుతుందంట. మాటలు వస్తే అస్సలు ఆగదనమాట పాప. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. నాకు ఇన్స్టాగ్రామ్లో నేను ఒక రీల్ పోస్ట్ చేసినప్పుడు దాని కింద ఒకటి రాశారు, మమ్మల్ని కూడా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి అని. అప్పుడు మీ నెంబర్ పంపించండి అన్నాక నేను అన్నాను, ఇట్లా అమ్మాయిలను చంపేస్తున్నారు కదా అంటే, ఈ మధ్యకాలంలో చాలా తక్కువైనాయి అని నేను అనుకుంటున్నానండి అని అన్నాను. లేదు, ఇంకా పెరిగాయి అన్నారు. అవునా, సరే రండి. ఉమెన్స్ డే స్పెషల్గా మనం కూడా అమ్మాయిలు సాధించిన వాళ్ళు, ఉమెన్ ఎంపవర్మెంటే కాదు, అసలు సమాజంలో అమ్మాయిలకు ఎలాంటి రెస్పెక్ట్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ పైన ఈరోజు పిలవడం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఇన్స్టాలో మెసేజ్ చేసినప్పుడు నేను చూసా, మీ ప్రొఫైల్లో చూసినప్పుడు కొత్త ఇవే స్టిక్కర్స్, కారుకి స్టిక్కర్స్ అతికించడం, అసలు ఏంటి థీమ్ ఏంటి మీది? సో మనము చాలా మటుకు కొంతమందికి చెప్పగలుగుతాం. సో కారు పైన స్టిక్కర్ వేస్తే చదివిన వాళ్ళు కొందరు రిలైజ్ అయ్యి ఆ విధంగా కూడా మరి వారికి ఏమన్నా హార్ట్కి టచ్ అయ్యి, సరే ఆడపిల్లని చంపొద్దని ఒక థాట్ వస్తే ఒక్క ప్రాణాన్ని మనం బ్రతికించినా సో ఇది అవుతుంది అని చెప్పి కార్కి మొత్తం స్టిక్కరింగ్ వేయించడం జరిగింది. ఇది థాట్ అనేది నాకు 2016లో వచ్చింది. నిజామాబాద్ అర్బన్ పరిధిలో కంటేశ్వర్లో ఒక ఆడపిల్లను, తనకు వచ్చేసి ఏజ్ ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. భర్త ఏం చేశాడంటే ఫస్ట్ పాప పుట్టింది, రెండవసారి కూడా పాప పుట్టిందని రాత్రే భార్యను చంపిండు. పాప పుట్టిందని కొడుకు పుట్టలేడు. అంటే వాడికి పిచ్చి ఏముందంటే వారసుడు పుట్టలేడని వాడికి మెయింటెన్షన్ అదే ఉంది. ఏం మార్నింగ్ డిపార్ట్మెంట్ అంటే రాత్రి చంపేసి తాళమేసి వెళ్ళిపోయాడు. మేము పొద్దున్న లైబ్రరీలో ఉన్నాం. ఇట్లా జరిగిందంటే అక్కడ ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి, మనం ఏదైతే క్రోమోజోమ్స్ ఉంటాయో XY క్రోమోజ్ ఆధారంగా బేబీ బాయ్ బేబీ గర్ల్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఏది అనేది బాయ్ లోపలనే ఉంటుంది, గర్ల్ లోపల ఉండదు. వాడికి అది లేక అమ్మాయిని క్రూరంగా చంపడం జరిగింది. ఆ అమ్మాయి 2016లో నేను ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నా. ఆ అమ్మాయిని ఒక ప్యాసింజర్ ఆటోలో కాళ్ళక్కడ మన ఫుట్ ఎక్కడైతే పెడతామో కాళ్ళు బయటకు తల బయటకు వచ్చింది. ఆమెని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. మరి వాడికి ఇంకా పనిష్మెంట్ కూడా పడలేదు. సో ఆ రోజు స్టార్ట్ అయింది 2016లో. ఇట్లా వారసుడు పుడతలేడని చెప్పి ఆడపిల్లని చంపుతారని ఎట్లయినా. ఇప్పుడు మనము తాగి పడేసే సీసాల కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ పాలసీల కోసం, బెల్ట్ షాప్ల కోసం, ఇల్లీగల్ లిక్కర్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లయితే ఫామ్ చేసిరు అంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏంటంటే యూనిఫామ్ సర్వీస్, దానికి సపరేట్గా న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ కూడా చూడొచ్చు, మన వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 యాక్ట్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు. వాళ్ళ పని ఏంది, యానిమల్స్ సేవ్ చేయడం, యానిమల్స్ మన ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ ని సేవ్ చేయడము, యానిమల్స్ కి ప్రొటెక్ట్ చేయడానికి సపరేట్ గా డిపార్ట్మెంట్ పెట్టారు. మరి
ఆ యానిమల్స్కి ఉన్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? మరి సేవిగల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే ఫారెస్ట్ కూడా ఒకటే, దానికి కూడా సపరేట్గా పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎఫ్ఆర్ఓ ఉంటాడు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు హెడ్గా. దానికి సపరేట్గా పోలీస్ స్టేషన్స్, న్యాయస్థానాలు ఎట్లయితే పనిచేస్తూ ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కోసం, ఓన్లీ ఆడపిల్లల పుట్టుక కోసం ఇప్పుడు ఎట్లయితే యూనిఫామ్ సర్వీస్ ఎట్లయితే ఏర్పాటు చేసిరో, రీసెంట్గా మనం చూడొచ్చు నార్కోటిక్ డిపార్ట్మెంట్ వచ్చింది. అంటే ప్రజల సంక్షేమం కోసం రకరకాల డిపార్ట్మెంట్ తీసుకొస్తారు. ఈ డిపార్ట్మెంట్ అనేది ఆడపిల్లల పుట్టుక కోసం ఈ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమంటున్నారు. వీళ్ళు కూడా యూనిఫామ్ సర్వీసే, వీళ్ళకి సపరేట్ న్యాయస్థానాలు సపరేట్గా తీసుకురమ్మంటున్నా. పోక్సోకి ఎట్లా తీసుకొచ్చారు, ఫారెస్ట్కి న్యాయస్థానం ఎట్లుంది, సపరేట్గా పిఎస్ ఉంది. దీనికి కూడా ఆడపిల్లల ఒక పుట్టుక కోసము సపరేట్గా డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నా. అడ్మినిస్ట్రేషన్లో 39 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ప్రజల సంక్షేమం కోసం ఎట్లయితే పనిచేస్తుంది, అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆడపిల్లలు వేరినాక ప్రాపర్టీలు ఇవ్వడము చేయడం అది కాదు. ఎవరైనా క్రైమ్ అంటే ఇంట్లో ఉన్న అమ్మ కానీ నాన్న కానీ నానమ్మ కానీ తాత కానీ ఈవెన్ దో పేరెంట్స్ కానీ తండ్రి కానీ అమ్మ కానీ ఎవరైనా ఆడపిల్లల పుట్టుక వద్దంటే వాళ్ళకు పనిష్మెంట్ గట్టిగా పడేటట్లు తీసుకురా. ఆల్రెడీ చట్టం ఉందండి, ప్రీ కాన్సెప్షన్ ప్రీ నార్మల్ డయాగ్నోసిస్ యాక్ట్ 1994లో వచ్చిందంటే లింగ నిర్ధారణ చట్టము. ఈ చట్టానికి సపరేట్గా డిపార్ట్మెంట్ తెమ్మంటున్నాను నేను. ఫారెస్ట్ లా అండ్ ఆర్డర్కి సంబంధం లేదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధం లేదు. వాళ్ళ పని చేసుకుంటారు, వాళ్ళు ఇది చేసుకొని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా అమ్మాయి ఇట్లా చంపాలని చూసి ట్రై చేసినా ఏది వచ్చినా కానీ వాళ్ళని యాక్షన్ తీసుకొని సపరేట్గా ఇట్లా చేయాలని ఈ డిపార్ట్మెంట్ ఫామ్ చేయాలని విషయం. ఇట్లా ఇప్పుడు మనం లింగ నిర్ధారణ చట్టంలో డాక్టర్కి పనిషబుల్ ఉంది, ఇలా పేరెంట్స్ కూడా తీసుకురమ్మంటున్నారు. ఇంట్లో ఉన్న అమ్మకి కానీ నాన్నకు కానీ. ఇప్పుడు నాన్న వద్దన్న వాళ్ళని కూడా రిమాండ్ పంపాలా అంటున్నా. ఆడపిల్లల పుట్టుక వద్దన్న ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఈ డిపార్ట్మెంట్ని ఫామ్ చేయమంటున్నా. నైస్ అండి, మంచి కాన్సెప్ట్ ముందుకు వెళ్తున్నారు. సో నాకు కూడా ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నప్పుడు అమ్మాయిల పైన చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే మీ కాన్సెప్ట్ చూసిన తర్వాత అమ్మాయిలని అంటే చిన్న పాపల్ని చంపకండి అనేదానికంటే కూడా ఇక పైన పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే ఆడపిల్లని కంటే ఆడపిల్లకి ఏమవుతుందా, ఇంటికి తిరిగి వస్తుందా అని ఆలోచిస్తారేమో ఇంకా ఫ్యూచర్లో అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు అమ్మాయిని కాపాడండి అన్న ఒక థీమ్తో మీరు ఎట్లా తీసుకొచ్చారో అట్లనే అమ్మాయిల పైన జరిగే ప్రతి చిన్న చిన్న విషయాలకి రేప్సే కావచ్చు, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టీజ్ చేయడమే కావచ్చు, చాలా న్యూస్లు చూస్తున్నాం. మనకి కనిపిస్తున్నాయి కొన్ని, కానీ కనిపించనివి చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో కూడా రిజిస్టర్ అయినవి కూడా బయటికి రానివ్వండి. ఈ అమ్మాయిలు అంటే ఇప్పుడు ఈవ్ టీజింగ్ అది రకరకాలుగా రేపు ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మాయి హ్యాండ్లో మొబైల్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. కానీ 5 months బేబీ అండి, మనము థింక్ చేయాలా. 5 monthsలో దేవుడు ఆయుష్ పోషిస్తాడు, కాళ్ళు చేతులు అన్ని కళ్ళు ఇచ్చేస్తాడు. నువ్వు అల్ట్రాసౌండ్తో తెలుసుకొని అమ్మాయిని తీసేస్తే ఇప్పుడు ఆ బేబీకి కూడా నోరు ఉంటే అంటే మౌత్ ఉంటే ఆ బేబీ అడుగుతుండే నేను తప్పు చేయలేను కదా, నన్ను తీసే అది రైట్ మీకు లేదు. నేను కన్మని మిమ్మల్ని అనలే, మరి ఆడపిల్లని తీసేస్తారు, మరి నేను పుట్టిన నేరమా ఘోరమా అని దేవునికి. అంటే ఆ పాప ఒకవేళ దేవుడు కనిపిస్తే అడుగుతుంది. 5 months అది తీసిన తర్వాత కూడా ఒక ½ an hour ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి భయం లేకుండా అయిపోయిందండి. భయం వస్తేనే ఒక్కొక్కడు మారుతాడు. ఈ డిపార్ట్మెంట్ వస్తేనే. ఈ డిపార్ట్మెంట్ ఉద్దేశం కూడా ఏముందంటే ఇండియాలో 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలని ఈ 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయితే అంటున్నా. అంటే అట్ ద సేమ్ టైం నిరుద్యోగులకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆడపిల్ల మన 2018లో బీబీసీలో క్లియర్గా చెప్పారు, యూరోప్లో 28 దేశాలు ఎక్కడ లేదు, కెనడా ఆస్ట్రేలియా యుఎస్లో ఎక్కడ కూడా జెండర్ ఫీలింగ్ లేదు, మరి ఇండియాలోనే వారసుడు అనే ఫీలింగ్ ఉంది. బీబీసీ క్లియర్గా రాసిండు ఏమని, భారతదేశంలో పర్ యానం 25 లక్షల మంది ఆడపిల్లలు చంపుతున్నారు అల్ట్రాసౌండ్తో. లిటరల్లీ ఇంతెందుకండి 2 months బ్యాక్, మొన్న 1.5 month బ్యాక్ మహారాష్ట్రలో పరబాని అని ఒక డిస్టిక్ ఉంటుంది. వాడు 2nd ఆడపిల్ల పుట్టింది, 3rd ఆడపిల్ల పుట్టింది అని చెప్పి ఆ ఎవరైతే ఉంటారో అమ్మని నడి రోడ్డు మీద పెట్రోల్ వచ్చి కాలబెట్టిండు. రీసెంట్గా 1 month కూడా కాలే. అంతెందుకు మన ట్యాంక్ బండ్ చౌరస్తాలో కూడా 4 ఆడపిల్లలు ఉంటారని చివరి ఆడపిల్లని బండకేసి కొట్టిండు, 2 చేతులు 2 కాళ్ళు ఫ్రాక్చర్. అంతెందుకు నిన్నాక మొన్న వారం రోజుల క్రితం మా గల్లీ పక్కనే సో ఆశా వర్కర్ అతను వెళ్ళి మరి ఏంది అని అంటే వాళ్ళు స్కానింగ్ చేయించుకోరని తెలిసింది. మా దగ్గర ఎవిడెన్స్ లేదు. నేను ఏమంటే ఒక్కొక్కడికి భయం లేకుండా అయిపోయింది ఈ డిపార్ట్మెంట్ వస్తే. ఇప్పుడు మనం చాలా మటుకు మ్యాచెస్కి వెళ్ళినప్పుడు కూడా సరే రకరకాల కమ్యూనిటీలలో అమ్మాయిలు తగ్గినరు, అమ్మాయిలు తగ్గలే, దేవుడు బ్యాలెన్స్ చేస్తూ పుట్టిస్తుండు. వీళ్ళు ఏం చేస్తారు, నేను అమ్మాయికి ఏమన్నా భర్తీ ఇవ్వమంటున్నా, మీ ప్రాపర్టీలు నీ గోల్డ్ ఎసెట్స్ బిల్డింగ్స్ ఎవరికి అందించుకో, నీ రైట్ ఫండమెంటల్ రైట్ క్లియర్గా ఉంది, నువ్వు సంపాదించుకుంది ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. రేపు ఇది పెరిగితే ఆస్తికి ఏమన్నా అట్లా కూడా ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు, సగం తీసుకపోతుందా. నేనేమన్నా అంటే ఎవరో 10, 20, 30 మంది చేసేదానికి ఆడపిల్లలు చంపొద్దు అంటున్నా. ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకని రెస్పెక్ట్ చేయాలా. మీ ప్రాపర్టీస్ బిల్డింగ్స్ కార్స్ బిల్డింగ్ ఎవరికి అనిపించుకోరు, మీరు భర్తిస్తే సరిపోతుంది ఆడపిల్లకు, మీరు ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు.
తను ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది. ఒక ఆడపిల్ల ఇంకో ముగ్గురిని నలుగురిని జనరేట్ చేయగలుగుతుంది. అంటే వాళ్ళతో ఈ సృష్టి మనుగడ అనేది, ఈ సృష్టి మనుగడ ఆడపిల్లలతోనే ఉంది. మరి వాళ్ళనే వద్దంటే ఈ సృష్టి ఏమైపోవాలా? అంటే దేవుడు రాసిన రాతని మనిషి తిరగా రాస్తున్నాడు. ఒక్కొక్కడికి చెప్తే రాదు. బుజ్జి నాన్న కన్నా అంటే ఎవ్వడు వినడు. పట్టుకపోయి ఎవడైతే ఇప్పుడు 1000 మంది డాక్టర్లు ఉన్నారు నిజామాబాద్లో. రకరకాలు అంటే అందరిని అనట్లేదు. ఎవరైతే తప్పు చేసిన ఒక పేరెంట్ ఫాదర్ని కానీ, ఇంట్లో ఇప్పుడు డాక్టర్ని కానీ, మదర్ని కూడా వదిలే పరిస్థితి లేదండి. నేను చాలా మటుకు చూసిన హాస్పిటల్లో ఆడవాళ్ళు కూడా ఆడపిల్ల కూడా ఏడుస్తున్నారు. లిటరల్లీ నేను అడిగినా, మరి ఇప్పుడు ఆ పిల్ల పెరుగుతుంది, పెరిగిన తర్వాత ఎవరని చెప్తారు, మరి ఆడపిల్ల పుట్టింది మరి ఏంది సంగతి అని అంటే ఆ పిల్ల ఏమంటుంది, మరి నేను పుట్టినప్పుడు బాధపడుతున్నావు, మా పుట్టంగానే చంపేస్తే అయిపోతుండే అని. అట్లా ప్రతి ఒక్కరు ఆడపిల్లల పుట్టుకను రెస్పెక్ట్ చేయాలా. ఆడ పుట్టుక వద్దన్న ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేకుండా డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటున్నా. యాక్చువల్ అయితే పనిష్ అయితే 3 years 10,000 పెనాల్టీ ఉంది. దీనికి 20 years వరకు పనిష్మెంట్ తీసుకురమ్మంటున్నా. కుదిరితే లైఫ్ కూడా ఏమంటున్నాం. ఎందుకంటే ఈ పుట్టుక అనేది ఆగిపోతే ఈ సృష్టి మనకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మర్డర్ చేసిన దానికంటే ఎక్కువ ఇది క్రైమ్. బేబీని చంపడం అంటే మర్డర్ చేసిన దానికే అవసరం. సో ప్రతి ఒక్కరికి భయం రావాలా. ఆ భయం రావాలంటే డిపార్ట్మెంట్ రావాలని నేను చేసిన. సో నేను 2018లో నిజామాబాద్ అర్బన్కి ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన నిజామాబాద్ అర్బన్కి. సో ఈ ఆడపిల్లని ఏదో రకంగా ముందరికి తీసుకెళ్ళాలి, డిపార్ట్మెంట్ రావాలని ఈ రకమైన స్టిక్కరింగ్ వేయించి రకరకాల ఛానల్స్లో రకరకాలు చేసి ఫైనల్గా మీరు కూడా పిలిచి ఇప్పుడు ఉమెన్స్ డే ఉంది కదా, సో దాన్ని స్పెషల్ చేయడం చాలా మంచిది. ఓకే, ఉమెన్స్ డే అంటే అందరూ నా వెనకాల మా అమ్మ ఉంది, మా అమ్మ చెప్పడం వల్ల నేను ఈ రోజు ఈడికి వచ్చినా అంటారు. కానీ ఆ రోజు నా అమ్మ నన్ను గనకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆలోచన లేదండి, అది మెయిన్ మనం ఆలోచించాలి. ఆలోచన అంటే వాడు చెప్పేది బయట కూడా చెప్తుండు, అవును ఆడపిల్ల అంటే అది రెస్పెక్ట్ అండి. ఇంట్లోకి పోయినాక అంత కథ వేరుందండి. అవును, చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్ని చూడట్లేదు. ఒక డాక్టర్ రిమాండ్ పంపగలిగితే, ఒక గైనకాలజిస్ట్ని ఎవరైతే చంపేటప్పుడు మనం రిమాండ్ పంపగలిగితే, ఇప్పుడు చెప్తారు కదా జెండర్ రివీల్ చేయడం అల్ట్రాసౌండ్తో ఎవడైతే చేస్తున్నప్పుడు, మొన్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ గారు కూడా రాజంపేటలో అల్ట్రాసౌండ్ మిషన్ తోని ఒక 13 మంది దొరికిరు. ఆడ దగ్గర కొన్ని వేల మంది అమ్మాయిని చంపిండు. ఎన్ని వేల మంది, మొన్న 13 మందిని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. మన ప్రస్తుతం వాళ్ళు నిజామాబాద్ జిల్లా సిపి సింధు శర్మ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఎవరు కూడా ఆడపిల్లలు చంపొద్దు అని. ఎవరికి భయం లేకుండానే అయిపోయింది. ఇప్పుడు నేను భయంతోనే వచ్చిన, లైసెన్స్ పెట్టుకున్నా, పొల్యూషన్ పెట్టుకున్నా, అన్ని పెట్టుకునే వచ్చిన. ఎవరైనా ఆపితే ఎట్లా అని అంటే నాకు భయం ఉందని. ఎవడ ఆపుతానంటే భయం ఉండే వాడిని పెట్టుకురాకపోతుండే కదా. అంటే పుట్టుక అనేది ఆడపిల్లల పుట్టుక ఫుల్ స్టాప్ చేద్దామని చూస్తారు అందరూ, అదే పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ అయితే రకరకాలుగా వినిపిస్తుంది, కానీ నేను ఏం చేయగలుగుతా ఒక్కొన్ని. అందుకోసం ఈ డిపార్ట్మెంట్ వస్తే ఆడపిల్లలు మ్యాక్సిమం ఏదైతే బీబీసీ రాసిందో 18 లక్షల మంది 20 లక్షల మంది రాసిండ్రో, సో ఈ ఆడపిల్లల పుట్టుక కోసం నిజామాబాద్లో మన ఇండియా మొత్తంలో ఆడపిల్లల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిరని మళ్ళీ క్లియర్గా రాయాలా. అంటే ఈ భ్రూణ హత్యలు అని చాలా మంది అంటారు, భ్రూణ హత్యలు కాదు, టైటిల్ చేంజ్ చేయాలి. సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలా, ఆడపిల్లల ప్రాణాలు కాపాడాలా. డెఫినెట్గా అండి. అందులో మేము కూడా 10 మందికి ఇంకా తెలవడం కోసం ఇంకెలాంటివైనా కూడా మేము ముందుండి చూసుకుంటాం. అండ్ చాలా మంది ఈ రోజుల్లో అనుకుంటారు పిల్లలు లేరు అనుకుంటారు, కానీ పుట్టే పిల్లల్ని చంపుతున్నారు కొంతమంది. అది అమ్మాయి అని చెప్పేసి ఎక్స్ట్రా మేమైతే ఎక్కువ శాతం చూసిందైతే అమ్మాయి పుట్టింది అంటే ఏమో అంటారు కదా, ఇంటికి కీడు భారము, ఈమె మనకు పుడితే ఈమె వల్ల మనకి ఏంటి లాభము అని అనుకుంటారు. కానీ ఇంటికి మహాలక్ష్మియే ఆడపిల్ల. ఆడపిల్ల లేని ఏ ఇంట్లో అయినా కూడా కళ ఉండదు, సంపద ఉండదు. ఎప్పుడైనా కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, సంపద కావాలి అని ఎదురు చూసే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల వల్లనే సంపద, లక్ష్మీదేవత ఏదైనా కూడా. సో అదే ఆడపిల్లని మీరు ఈరోజు వద్దనుకుంటున్నారు, కానీ అదే పిల్లలు లేక ఎంతో మంది కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు పిల్లల్ని. సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడైనా ఇక్కడ టచ్ అవ్వాలి, ఆ ఫీల్ రావాలి. సో అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే అనమాట, ఆడపిల్లలు అని చెప్పి ఎవరైనా చంపేయడానికి చూసినాం. లేకపోతే ఈ మధ్య మాకు ఒక కేసు వచ్చింది, ఒక ఆమె లవ్ చేసింది, లవ్ చేసి ఆ అబ్బాయి ప్రెగ్నెంట్ చేసిండు, తీసేసింది. అంత ఈజీగా ఎట్లా తీసేస్తారు అసలు? అరే వాళ్ళ సుఖం కోసం వాళ్ళు చేసి ఏం తెలియని పసికందుని చంపడం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎంత దారుణంగా ఉన్నారు. ఇది మాత్రమే మారాలి ప్రపంచంలో. దేవుడిచ్చిన సృష్టికి మనం ఒకరిని చిన్న పిల్లల్ని చంపే రైట్ మనకి ఎప్పటికీ లేదు కూడా. ఒకవేళ అది నువ్వు తీసుకుంటే నెక్స్ట్ శిక్ష ఎవరికైనా పడాలి, పెద్ద క్రైమ్ ఎవరైనా చేసిరు అంటే అట్లా చంపిన వాళ్ళు మాత్రమే చేసి ఉంటారని మాత్రం నేను ఈరోజు బల్ల గుద్దినట్టు చెప్తున్నా ఈ మాట అయితే నిజంగానే. సో ఇక్కడ వీళ్ళు కార్ పైన కూడా రాస్తూ వచ్చిరు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దయచేసి సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయండి, ఆడపిల్లల ప్రాణాలను కాపాడండి, నిజంగానే కాపాడండి ఆడపిల్లల ప్రాణాలని. సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా రాశారు, సేవ్ గర్ల్, సేవ్ ఉమెన్, సేవ్ ఇండియా.
ఎక్కువ మన ఇండియాలోనే జరుగుతున్నాయి అని ఇప్పుడు కూడా క్లియర్గా చెప్తూ వచ్చారు. నిజంగానే జరుగుతున్నాయి కూడా చాలా. 100% జరుగుతుంది. మన మెయిన్ ఎజెండా, నా డ్రీమ్, ప్రతి మనిషికి డ్రీమ్ ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఏదో చేయాలని. నా డ్రీమ్ అంటే నేను చనిపోయే లోపల ఈ డిపార్ట్మెంట్ రావాలని, నరేంద్ర మోడీ గారిని కలవాలని, అందుకు సంబంధించిన ఏదైతే సేవికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ పార్లమెంటు నాయకుడు మన నరేంద్ర మోడీ గారు చట్టరూపం దాల్చాలంటే మోడీ గారి చేతుల్లో ఉంది. ఇది చట్టరూపం దాలిస్తే 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, యూనియన్ టెరిటరీస్లో మొత్తం చట్టం అనేది ఒక శాసనం అవుతుంది. ఆ శాసనం అనేది అల్టిమేట్గా ఒక్క శాసనం చేస్తే ఆ డిపార్ట్మెంట్ మొత్తం దాదాపు సంవత్సరానికి మనం 20 లక్షల ఆడపిల్లల్ని ఇండియా మొత్తంలో 20 లక్షలు ఒక్కసారి ఇమాజిన్ చేయాలా. 20 లక్షల మంది ఆడపిల్లలు ఒక్కసారి ఇమాజిన్ చేస్తే షాక్ అయిపోతారు. అంటే అంతమందిని మనం సేవ్ చేయగలచ్చు, వాళ్ళ ప్రాణాలని కాపాడచ్చు. మన వల్ల ఒక 10 మంది ఆడపిల్లని మనం బ్రతికించగలిగినా మనం సరిపోతుంది. ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ నాకు సంబంధించిన మోడీ గారిని నాకు కలవాలని, త్వరలో ఢిల్లీ వెళ్దామని ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఒక్కసారి వీడియోని షేర్ చేయండి. ఎన్నో మనం పనికిరాని వీడియోలను షేర్ చేస్తుంటాం, టైం పాస్కి షేర్ చేస్తుంటాం, కానీ ఒక పుట్టని పసికందు ప్రాణాన్ని కాపాడడానికి, ఆడపిల్లల్ని సంరక్షించడానికి ఈ వీడియోని షేర్ చేయండి. మోడీ గారి వరకు ఇది రీచ్ అయితే మాత్రం డెఫినెట్గా ఇంకొకసారి ఇట్లా ఆడపిల్లలు పుట్టక ముందే అబార్షన్స్ చేస్తున్నారని, లేకపోతే డబ్బులు లంచం తీసుకొని లంచానికి ఆశపడి ఒకరి ప్రాణాన్ని తీయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆగుతాయి. చూడొచ్చు అండి. సో నాన్న నన్ను చంపకు, ఓకేనా, నాన్న నన్ను చంపకు, నేను నిన్ను బాధ పెట్టాను, సో భ్రూణహత్యలు నిర్వహించండి, ఆడపిల్లల్ని కాపాడండి. అంటే వాడు పుట్టింది ఆడదానికని వాడికి తెలుస్తలేదు. తండ్రి కూడా వద్దంటున్నాడు. ఆడపిల్ల మనకు ప్రాపర్టీలు ఉన్నాయి, జాగాలు 4 ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. అరే బాబు, ఫండమెంటల్ రాజ్యాంగంలో క్లియర్గా ఇచ్చిండ్రు, నీ ఆస్తులను ఓడకని ఇవ్వచ్చు, కొడుక్కో బిడ్డకని కాదు, పుట్టుకని ఇవ్వమంటున్నా. ఆడపిల్లలను మైనస్గా చూడకండి. బాయ్ ఎంతనో గల్గా ఆ జెండర్ ఫీలింగ్ అనేది తీసేయండి. మరి ప్రతి తండ్రి వద్దన్నా వాణ్ణి లోపటేసుడే, అమ్మ వద్దన్నా నాన్నద్దన్నా ఆడపిల్లల పుట్టుక వద్దన్నా ఎవరిని వదిలే పరిస్థితి లేకుండా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని కోరడం. నెక్స్ట్ ఇది మనం అందరికి అవేర్నెస్ కల్పించాలని. భ్రూణహత్యలు నివారించండి, ఆడపిల్లల ప్రాణాలను కాపాడండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇంటి వారసుడు కోసం ఆడపిల్లలను చంపకండి, అది చట్టరీత్యా నేరమని అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. అంటే మన కార్ ఎక్కడైతే ఇదవుతుందో రొటేట్ అవుతుందో అక్కడ చదివి కొందరు కూడా బాగుందని చెప్పడం జరిగింది ఈ వెనకాల మదర్ గురించి. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అండి. ఈ బేబీ గర్ల్ 2 చేతులు జోడిస్తూ వాళ్ళ మదర్కి రిక్వెస్ట్ చేస్తుందండి, ఇంటి వారసుడు కోసం నెలనిన్న ఆడపిల్లని చంపకండి. అమ్మ అంటే 5 months బేబీ, అంటే లోపల ఉన్న బేబీ తనకు హ్యాండ్స్తోని ఫోల్డ్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది మదర్కి, అమ్మ నాకు బ్రతకాలంది, దయచేసి నన్ను చంపకండి, నేను మిమ్మల్ని బాధ పెట్టాను. అంటే పుట్టిన తర్వాత మీరు ఎట్లా చెప్తే అట్లా వినడానికి నేను ట్రై చేస్తా, 100% ఎఫర్ట్స్ పెడతా, కానీ నాకు లోపల తీయకూరమ్మా, నాకు బ్రతకాలని ఉంది. ఆ 5 months బేబీ ఆ యొక్క లోపల ప్రాణం కొట్లాడుతుంది. చివరికి తల్లి రియలైజ్ అయ్యి ఏదైతే బేబీ రిక్వెస్ట్ చేసిందో యాక్సెప్ట్ చేస్తూ, బిడ్డ నేను తప్పు చేసిన. ఈ మధ్యలో ఆడపిల్లలు కూడా భర్త చెప్పినట్టు వింటున్నారు. ఒకవేళ అవసరం అయితే వాడిని వదిలిపెట్టేయండి. భర్త ఎవడైతే ఆడపిల్ల పుట్టుక వద్దంటున్నాడో వాడిని వదిలిపెట్టి హ్యాపీగా బేబీతో ఉండొచ్చు. అది నేరం అసలే కాదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా ఆడపిల్లకు మనకు ఇది లేకుండా అయిపోయింది. బస్ స్టాప్లో కానీ కాలేజ్లో ఎక్కడ కూడా సెక్యూరిటీ లేకుండా, సేఫ్టీ లేకుండా అయిపోయింది. చివరికి తల్లి కడుపులో కూడా సేఫ్టీ లేకపోతే ధర్మమా? ఆలోచన చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క సిటిజన్, ప్రతి భారతీయుడి మీద ఉంది. మీ ఆస్తులు అంతస్తులు ఓళ్ళకు అనిచ్చుకోండి, కానీ బేబీకి భర్త ఇవ్వమని చెప్తున్నా. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయండి, ఏదైతే ఆస్తి హక్కు ఉందో తీసేసి. మరి కొందరు ఇట్లా కూడా ఆలోచిస్తారు, ఆడపిల్లలు పుడితే ఈ ప్రాపర్టీలు ఉంటుంది, పెళ్లి చేసుకొని వేరే ఇంటికి పోతే మళ్ళీ కేసు ఇస్తుంది, అట్లా కూడా ఉంది. అలా ఉంటే మరి రాజ్యాంగ సవరణ చేయండి, కానీ ఆడపిల్లల ప్రాణాలు కాపాడమంటున్నా, 5 నెలల బిడ్డ ప్రాణం కాపాడమని జరుగుతుంది. మనం క్లియర్గా చూడొచ్చు. PCP NDT యాక్ట్ అంటే చట్టం ఆల్రెడీ ఉంది. ఆ చట్టానికి సంబంధించిన సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని మన క్లియర్గా ఈ చట్టాన్ని కూడా క్లియర్గా ఏమంటున్నాం, 3 years ఉంది పనిష్మెంట్. ఆడపిల్లలు చంపితే లైఫ్ ఏమని చెప్తున్నాను నేను. నిజంగా అసలు ఇప్పటివరకు మన దగ్గర కొంచెం లేట్గా అవుతాయి అనమాట యాక్షన్స్. అదొక్కటే చాలా మంది కూడా తొందరగా అవ్వాలని కోరుకుంటున్నారు. సో నేను కూడా వాళ్ళే మ్యానిక్యులేట్ చేస్తారు కదండి. నువ్వు ఆడపిల్ల పుట్టింది కదా, తీయించుకోకపోతే నిన్ను వదిలిపెడతా, అత్తమామ మాట వింటలేదు. చివరికి కన్న తల్లి కూడా చెప్తుంది, బిడ్డ ఆల్రెడీ చెప్పినట్టు ఆడపిల్లని ది అని. ఎవరు? బిడ్డకు తల్లి చెప్తుంది, అదే ఆడదే ఇదే ఆడదే అందరూ వాళ్ళే ఉన్నారు, కానీ వాళ్ళు అట్లా చెప్తారు, ఆల్రెడీ చెప్పినట్టు వినబెట్టంటే ఆమెకు కూడా బిడ్డ వచ్చేదా అట్లా. అది ఆలోచన చేయాలి. ఒక్కొక్కడు మారాడు అండి, ఒక్కొక్కడు మారాడు. తీసుకపోయి ఒక్కొక్క నా కొడుకుని లోపటేస్తేనే వీడు ఏంటి, లేకపోతే ఎవ్వడు చెప్పేటి మస్తు చెప్తున్నారు, చేసేటి అన్నీ చేస్తారు. నేను అంటే ఈ డిపార్ట్మెంట్ వస్తే ఇట్లా వినవాడితే పట్టుకపోయి ఇన్వెస్టిగేషన్ చేసేటట్టు డిపార్ట్మెంట్ ఏమంటున్నా. వీళ్ళకి ఏమంటారు 3 years 4 years కాదు, లైఫ్ మొత్తం
ఉంచినా తప్పులేదు. తప్పులేదు అది అసలు, మర్డర్ చంపినా కంటే కూడా ఎక్కువనే. తప్పులేదేమో అనిపిస్తుంది నాకైతే. మర్డర్ ఎందుకంటే కంటే వాళ్ళు ఒక భారత రాజ్యాంగంలో ఉంది కదండి, ఇప్పుడు క్లియర్ గా చూడొచ్చు. భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ 12వ షెడ్యూల్లో మన ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్నప్పుడు 1992లో గ్రామ పంచాయతీ చట్టం తీసుకురావడం జరిగింది. నగరపాలక సంస్థలు తీసుకురావడం 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలు తీసుకొచ్చిర్రు 11లో. 12వ షెడ్యూల్లో నగరపాలక సంస్థ తీసుకొచ్చారు. భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్ ఉంది. 13వ షెడ్యూల్ చేర్చమని చెప్తున్నా ఈ సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ గురించి. యా డెఫినెట్ గా అండి. మన వంతు మనం ఏం చేయాలి అంటే ఈ వీడియోని షేర్ చేయాలి, కాస్త దీనిపైన అవేర్నెస్ కలిగించాలి. మనకు ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అని మాట్లాడతారు. యాక్ట్ ఉంది, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ డిపార్ట్మెంట్ పెట్టమంటున్నాను. అది యాక్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళని ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ వాళ్ళకు ఉంది. వాళ్ళకి రకరకాల కేసులు వస్తాయి, దొంగతనము, మర్డరు అని. నేను ఏమంటే ఫారెస్ట్ కి సపరేట్ గా ఏముంది, వాళ్ళకి ఏముంది, యానిమల్స్ ని ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు యానిమల్ కు ఉన్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదని అడుగుతున్నాను. ఎవ్వరు కూడా ఇది నేను అడుగుతున్నా. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎందుకని 2-3 అడిగారు. సరే సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ వద్దు, మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్యప్రాణుల కోసం ఉంది కదా. మరి యానిమల్స్కి ఉన్న వాల్యూ, జంతువులకు ఉన్న వాల్యూ ఆడపిల్లల పుట్టుకకు ఉన్నదా లేదా? ఆడపిల్లల పుట్టుకకు వాల్యూ ఉందంటే డిపార్ట్మెంట్ పెడదాం. అరే లేదు చంపుకుంటూ పోదాం. 2045లో క్లియర్గా చెప్తున్నాం 500 రేషియో అవుతుంది 1000 బాయ్స్కి. ఇప్పుడు బయట చూస్తున్నాం రేప్స్, మర్డర్లు అవన్నీ తీసుకుపోవడం చేయడం. ఎందుకని దేవుడు బ్యాలెన్స్ చేస్తూ పుడుతుండు. మనిషి ఏం చేస్తుండంటే ఎక్కువ ఆలోచించి అరే పోతే 30-40 వేలు ఆడికి అయిపోయింది, డబ్బులు పడేద్దాం తీద్దాం. డబ్బు నిన్నాక మొన్న మా రిలేషన్లో 2 ఆడపిల్లలు చంపింది. ఏం చేసిన ఆయన? ఆమె భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. నేనేమన్నంటే ఆ తల్లిని కూడా వదలొద్దు అంటున్నా. చట్టంలో క్లియర్గా చెప్పమంటున్నా. ఆడపుట్టు కన్నా తల్లి వద్దన్న ఎవరిని వదలకుండా తీసుకుపోయమంట. అంటే ఒక్కోళ్ళని 2 లోపటేస్తే సొసైటీ మొత్తం భయం అయిపోతుంది, పేర్ల భయం వస్తుంది. అరే నీ అమ్మ ఉత్తగా ఎందుకు డిపార్ట్మెంట్ ఉందట, పట్టుకపోయి లోపటేస్తారట అని. సో దాని గురించే నా ప్రయత్నం ఇది. సో డన్ అండి. సో చూస్తున్నారు కదా, మనకు నార్మల్గా మన ఇంట్లో ఒక డాగ్ని మనం పెంచుకున్నప్పుడు ఆ డాగ్కి ఏమన్నా అయితేనే ఎంతగానో ఏడుస్తారు. నేను ఇన్స్టాలో రీల్స్ చూసినప్పుడు ఒక డాగ్ చనిపోతే దాన్ని పాత పెట్టేటప్పుడు చాలా ఏడ్చిరు. అరే కనీసం ఒక ఆడపిల్లని చంపేటప్పుడు మరి ఆ మాత్రం పెయిన్ ఇక్కడ అనిపించదా? ఒక ఆడపిల్ల విషయంలో కనీసం మనం డాగ్స్కి ఇచ్చినంత వాల్యూ, జంతువులకు ఇచ్చినంత వాల్యూ ఒక ఆడపిల్లకి లేదా? వాటికి సపరేట్గా మరి ఒక చట్టాన్ని తీసుకొచ్చిరు. ఎస్పెషల్గా వాటికి మాత్రమే మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు మరి ఒక ఆడపిల్ల విషయంలో కూడా, ఒక ప్రాణం విషయంలో రేపటి రోజు భావి తరాలకైనా ఎప్పటికైనా ఆదర్శంగా ఉంటుంది. ఇంటికి మహాలక్ష్మి. మరి అలాంటి ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా మరి దీని విషయంలో మీరు ఏమనుకుంటున్నారు మీరు కూడా కామెంట్స్ చేయండి. ఇదైతే నేను చాలా సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ స్టాప్ అవ్వాలి అంటే డెఫినెట్గా యాక్షన్ అనేది చాలా సివియర్గా, సీరియస్గా ఉంటేనే ఇంకొకసారి నెక్స్ట్ టైం ఎవరు రిపీట్ చేయరు. సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ రావాలి. సో సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ కోసం మీ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. నరేంద్ర మోడీ గారిని మీరు కలుస్తారని చెప్పారు. డెఫినెట్గా ఆ రీల్ని మేము సపరేట్గా తీసి మరి మేము కూడా ఆ రీల్ని మీరు చూసినప్పుడు మీరు కూడా కాస్త షేర్ చేయండి. వీలైతే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు వచ్చేటప్పటికి ఈ డిపార్ట్మెంట్ వచ్చిందండి అని చెప్పేటట్టు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. దాదాపు మార్నింగ్ ఎప్పుడో బయలుదేరి ఉంటారు. 9కి వెళ్ళినాం. సో కార్ అనేది ఒక 6 to 7 hours హైవే మీదనే ఏమో తెలియదు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. అయ్యో. సో కూలెంట్ ప్రాబ్లమా, ఇంజన్ ఆయిల్ ఏం ప్రాబ్లం అంటే ఇంజన్ మొత్తం హీట్ అయిపోయింది కదా, ఆపుతూ వచ్చేసరికి ఈ టైం అయింది. ఓకే. సో చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక చిన్న బేబీని తీసుకొని వచ్చారు. ఒకసారి తీసుకొస్తారా? మీ పాప కదా? ఉంది, ఝాన్సీ. మా పాప పేరు ఝాన్సీ అండి. ఝాన్సీ. సో ఇప్పుడు చాలా మంది అంటారు ఈయన చెప్తున్నాడు కానీ పాటిస్తారా అని, వాళ్ళకి కూడా ఆడపిల్లని అనమాట. సో షీస్ ఝాన్సీ. సో వాళ్ళ వైఫ్. మీ పేరండి? ఆకాంక్ష. నైస్. రైట్. హాయ్. తన పేరు ఝాన్సీ. ఆకాంక్ష తన పేరు. సో వాళ్ళకి కూడా ఒక ఆడపిల్లనే ఉందన్నమాట. సో మీరు చెప్పండి, ఇప్పుడు హస్బెండ్ చేస్తున్నారు కదా సేవ్ గర్ల్ డిపార్ట్మెంట్ అని, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఎవరైతే ఆడపిల్లలు వద్దనుకుంటున్నారో వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నాడు. ఒక అబ్బాయి అయ్యుండి ఆడపిల్లల కోసం ఫైట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీనికోసం నేను ఎంత దూరం అని ఇతనికి సపోర్ట్ చేసి వస్తూనే ఉంటా. సో పాప ఎన్ని మంత్స్ ఉంటే పాపకి? 8 months. 8 months బేబీని వేసుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు మార్నింగ్ బయలుదేరితే
ట్రబుల్ ఇచ్చి అన్నీ చేసి చిన్న పాపను తీసుకొని వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి అన్ని ఓడ్చుకొని వచ్చారు అంటే నిజంగా గ్రేట్. హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు? ఈ నుంచి 1670. అన్న కూడా చిన్నపిల్లని వేసుకొని జర్నీ అంటేనే చాలా కష్టం, మీరు చాలా డేర్ చేసారు. సో వీళ్ళు ఇంత ఉమెన్స్ డేర్ డే చేసి స్పెషల్ కదా, సో రేపు ఉమెన్స్ డే ఉంది కదా, సో ఎట్లా అయినా రావాలి. ప్రోగ్రామ్ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కష్టమైనా సరే అని చెప్పేసి వచ్చేసినాం. యా, నాకు వీళ్ళు మెసేజ్ చేసినప్పుడు కూడా నేను ఓకే అండి తీసుకుందాం అన్నాను. రమక్క కానీ తర్వాత నాకు ఉమెన్స్ డే ఉంది కదా, ఉమెన్స్ డే స్పెషల్ గానే ఇది రిలీజ్ చేయాలి, ఒక అవేర్నెస్ రావాలి అన్న ఒక రీజన్ తోని ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనమాట.